నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మనకి విశ్వవసు నామ సంవత్సరం వస్తుందండి. సో విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహ సంచారం, గ్రహస్థితి, ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే 14 రాత్రికి ఏవైతే 15 మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు. అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది. అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే 19వ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు. అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు. సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమండి. ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు, గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం. ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది. రవి కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు కానీ అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాలు శని భగవానుడు ఒక్కొక్క దాంట్లో. కాబట్టి ఈ సంచారం మనకి మార్చి 30వ తారీఖు 2020 నుంచి 2027 చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు. మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి 30వ తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ. ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్టగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము. ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది. ఉగాది, షష్టగ్రహ కూటమి, అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు. కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, ఈ 6 గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి. కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది. వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు. షష్టగ్రహ కూటమి కానివ్వండి, ఇన్ని ఎందుకంటే ఒక 6 గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే. కాబట్టి ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది. గురువుని తీసుకున్నట్టయితే మనకి మే 14 నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు. ఇది సంచారం. అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది. జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే, మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది. అలాగే రాహుకేతువులు మే 19 నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు, అలాగే సింహంలో కేతువు అనేది సంచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది. సార్, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా ఆఖరి రాశైన మీనరాశికి ఎలా ఉంది, అలాగే వారి ఆదాయ వ్యయాలతో పాటు సంవత్సర ఫలితాలను కూడా ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా అమ్మ. నమస్కారం. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి. మీనరాశిలో మనకి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిసి మనకి మీనరాశిగా మనం చెప్పుకుంటాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీరికి జన్మంలోకి ఏలినాటి శని అనేది ప్రారంభమవుతోంది. అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రాశిలో మొట్టమొదటి రాశి వీరే. కాబట్టి అన్నింటా కూడా జాగ్రత్త అనేది ముఖ్యం. ఆరోగ్యపరంగాని ప్రతి విషయము కూడా, ఆరోగ్య విషయం కానివ్వండి, వృత్తి, ఉద్యోగము, వ్యాపారం, పిల్లలు, సంతానము, అలాగే మనం వివాహ విషయం కానివ్వండి, అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే షష్టగ్రహ కూటమి 30వ తారీఖే ఏర్పడుతోంది, మార్చి 30. ఇది ఒక ఎత్తు. అలాగే శని జన్మంలోకి రావటం కూడా, గురుబలం కూడా తగ్గుతోంది. కాబట్టి ఒక ఇంత చూసుకుంటే అన్నింటా కూడా వీరికి చాలా ఇబ్బందులనే మనం చెప్పాలి. 12 రాశుల్లోకి కాస్త ఏదైనా గడ్డుగా ఉంది అంటే వీరికే ఉన్నది. కాబట్టి శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి అవుతారు వీరు. గురుబలం కూడా తగ్గటం వల్ల మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైన సమస్యలు, ప్రతి పనిలో కూడా శ్రద్ధ అవసరం. అన్నీ చేద్దాంలే, చూద్దాంలే అన్న ధోరణి,
ఆరోగ్య సమస్యలు ఇలా రావటం, పోస్ట్పోన్మెంట్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి పని కూడా శ్రద్ధతో చేయాలి. దూర ప్రయాణాలు చేస్తారు, ధనం నీళ్లలాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వస్తూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే రాబడి కంటే కూడా ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంది. స్థాన చలనం అనేది సూచిస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే జీవితం ఎదురీతగా ఉంది అని వీరికి చెప్పవచ్చు. ఏటికి ఎదురు వెళ్తున్నారు అంటారు చూడండి, నీటి ప్రవాహం వస్తుంటే దానికి ఎదురు ఈదాలి అంటే చాలా కష్టం. అలాంటి పరిస్థితి ఇప్పుడు మీనరాశి వారికి ఉంది. జాగ్రత్త అవసరము. కాబట్టి కుటుంబంతో సమన్వయం చేసుకోవటం, అందరితో కూడా ఇంటా బయట జాగ్రత్తగా ఉండటం, కాస్త దైవ బలం అనేది పెంచుకోవడం, దైవారాధన చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. శని జన్మల్లో ఉండటం వల్ల క్రమశిక్షణ అనేది వస్తుంది, నియంత్రణ అవసరము. ఆధ్యాత్మికంగా వీరు పైకి రావడానికి మంచి అవకాశం, ఎదుగుతారు. దైవ బలం అనేది కాపాడుతుంది. కొంత మనం చూసుకున్నట్టయితే మీనంలో ఏ గ్రహమైన సంచారం చేస్తుంటే అది పూర్తి ఫలితం ఇస్తుందమ్మ. కొన్ని మనకి పుష్టోదయ రాశులు, శీర్షోదయ రాశులు అని ఉంటాయి. ఇది చూసుకుంటే ఉభయోదయ రాశి అంటాం, మీనరాశి. ఇక్కడ ఏ గ్రహమైన సంచారం చేస్తుంటే అది పూర్తి ఫలితం ఇస్తుంది అని మనం చెప్తాం ఒక మీనంలోనే. మిగతావన్నిటికీ ఆ డిగ్రీసు అవి నక్షత్రం బట్టి చూడాలి. కాబట్టి మీనరాశిలో ఉన్నప్పుడు వీరికి ఒకంత ముందు జరుగుతుంది అంశము, ఏదైతే విషయం అనేది తెలిసే అవకాశం కూడా పూర్వపుణ్యం ఉన్నది అని మనం కూడా వీరికి చెప్పవచ్చు. అంటే కొంతమంది ప్రిడిక్ట్ చేస్తుంటారు చూడండి, చెప్పేది అంటే వారు ఈ విద్య సంబంధం లేకుండా మనకి జ్యోతిష్యం కానీ సంఖ్యాశాస్త్రం కానీ ఇట్లాంటివి కాకుండానే మనం ఏదైనా అడగటమో లేదా అడగకుండానే వీరు చెప్తూ ఉంటారు. అలాంటి వీరికి ఆ శక్తి అనేది ఉన్నది. దాని కొంత వీరికి దైవబలం వల్ల బయటపడటం అనేది జరుగుతుంది. కొంత సోమరితనం అనేది అలవడుతుంది, పనులు జాప్యం అవుతాయి. కాబట్టి వాయిదా అనేది వేస్తారు. ఎంతటి కార్యాన్నైనా వీరు చేయగలరు, కానీ జాడ్యం అనేది అయితే వీరికి పట్టు పీడిస్తూ ఉంటుంది. ఇవాళది రేపు చేద్దాంలే, రేపు ఎల్లుండి చేద్దాంలే అని. అంటే మానసికంగా కొంత దృఢత్వం అనేది తగ్గటము, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్త అనేది వీరికి అవసరము. వైవాహిక సమస్యలు అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సమన్వయం అనేది పాటించాలి. ఎంతైనా సరే వారు కూర్చుని జాగ్రత్తగా మాట్లాడుకుని సమస్యని సాల్వ్ చేసుకోవటం అనేది మంచిది. వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మానసిక శారీరకంగా ఒత్తిడిని జయించాలి. వైద్య ఖర్చులు అయితే వీరికి సూచిస్తున్నాయి. కాబట్టి ధనం అయితే వ్యయమవుతుంది అని మనం చెప్పవచ్చు. రాహుకేతువుల సంచారం చూసుకున్నట్టయితే విదేశాల నుంచి కొంత వీరికి బాగుంది అని చెప్పొచ్చు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, విదేశాల నుంచి ధనం రావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఉద్యోగంలో కాస్త చికాకులు ఇవన్నీ ఉంటాయి. స్థానచలనము, కొత్త ఉద్యోగాలు రావటం, ఉద్యోగం మానేయటం, మధ్యలో గ్యాప్ రావటము, ఇవన్నీ కూడా వీరికి సూచితంగా ఉన్నాయి. వ్యవసాయ రంగం వారికి బాగుంది. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉదాహరణకి చూసుకుంటే సింగిల్గా వాళ్ళు వెళ్ళటమే మంచిది. కొంతమంది కాంబినేషన్లో వెళ్తూ ఉంటారు, జాయింట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలాంటివి అయితే వీరికి మంచిది కాదు. వ్యక్తిగతంగా పరిశీలన అయితే చేయించుకోవాలి. ఎందుకంటే మనం ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఏంటంటే అందరివి చూసి మనం చెప్పాలి. ఒకరికి బాగానే ఉంటుంది, ఒకరికి బాగోదు, ఇంకొకరికి మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి జాయింట్ వ్యాపారాలు అనేది వీరికి సూచితం అయితే కాదు. కొంత జాగ్రత్త అవసరము. అన్ని విషయాల్లో కూడా వీరు జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకొని, ఎవరైనా పెద్దవారు లేని పక్షంలో భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, సంప్రదింపులతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అన్ని విషయాలు కూడా వీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది మీనరాశి వారికి. రైట్ అండి. అయితే మీనరాశి వారు ధరించాల్సిన రత్నం, కలిసి వచ్చే రంగు, అలాగే అదృష్ట సంఖ్యతో పాటు మీరు చెప్పిన రాశుల్లో కొంచెం కష్టమైన రాశి మీనరాశి అన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా అమ్మా.